మెడికల్ కాలేజీల్లో సీట్లు ఇప్పిస్తానని చెప్పి ఓ వ్యక్తి అమాయక విద్యార్థులకు వల విసురుతున్నాడు. వారికి మాయమాటలు చెప్తూ కోట్ల రూపాయల వసూలుకు పాల్పడుతున్నాడు. డబ్బులు చెల్లించినా ఎంతకు సీటు రాకపోవడంతో నిలదీసిన విద్యార్థులను రౌడీ షీటర్లతో బెదిరిస్తున్నాడు. బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఇప్పుడు ఇదంతా బండారం బట్టపైలేంది. హైదరాబాద్ నగర శివార్ హైత్ నగర్లో చంద్రకాంత్ గౌడ్ అలియాస్ టింకుబాయ్ అనే వ్యక్తి నివసిస్తున్నాడు. అయితే చంద్రకాంత్ గత కొంతకాలంగా అమాయకులైన పలువురు విద్యార్థులకు మాయమాటలు చెప్తూ డబ్బుల వసూళ్లకు పాల్పడుతూ వారిని నిండా ముంచుతున్నాడు. ప్రముఖ మెడికల్ కాలేజీల్లో సీట్లు ఇప్పిస్తానని పలువురిని నమ్మించి ఇప్పటికే వారి వద్ద నుండి 50 కోట్లకు పైగా వసూలు చేసినట్లు బాధితులు పేర్కొంటున్నారు. సీట్లు ఇప్పించకపోవడంతో కొద్ది కాలంగా చంద్రకాంత్ను బాధితులు నిలదీస్తున్నారు. ఎన్నిసార్లు ప్రశ్నించినా నిర్లక్ష్యంగా సమాధానం ఇవ్వకుండా తప్పించుకుని తిరుగుతున్నాడు. తనకు అధికార పార్టీ నాయకులతో సంబంధాలున్నాయని చెప్తూ సీఎం రేవంత్ రెడ్డితో కలిసి దిగిన ఫోటోలను బాధితులకు చూపిస్తూ బెదిరిస్తూ వస్తున్నాడు. ఎంబీబీఎస్ సీట్ల పేరుతో చంద్రకాంత్ గౌడ్ ఇప్పటికే భారీ మొత్తంలో వసూళ్లకు పాల్పడినట్లు తెలుస్తోంది. ఇటువంటిది ఒకటే విషయం మా కొడుకునేది కాదు, అటువంటిది ఒక వందల మంది విద్యార్థులను మీద జీవితాలతో చెలగాటమాడిన వ్యక్తి ఇతని సామాన్యంగా విషయం వదిలిపెట్టే ప్రసక్తి లేదు. మీడియా మిత్రులు నేను ఒకటే పదే కోరుతూ ఉన్నాను. అంతకుముందు నేను పోలీస్ స్టేషన్ కంప్లైంట్ ఇచ్చినప్పుడు మీడియా ముందు నేను ప్రస్తావన తీసుకొచ్చి డీజీపీ దగ్గర ఎస్పీ దగ్గర మాట్లాడాల్సిన అవసరం కూడా వస్తుందని కూడా ఆయనకు పదే చెప్పినాను. అయితే మా కొడుకు డబ్బుల విషయానికి వస్తుంటే రూమ్లో వేసుకొని ఒక 10 మందిని రౌడీగాళ్ళని పెట్టించును మా ముందల పెట్టించి భయపెట్టించి అనౌన్స్ ఎవరెవరో పేరు ఫోన్ పెట్టించి ఒక సిఐ తోటి మాట్లాడిపించి నేను ఆయన క్యాండిడేట్ అటువంటి నేనేం లేదు ఇటువంటి లేదు అని చెప్పి బెదిరించుడు. ఇంకా బాధితులు చాలామంది ఉన్నారు. నేను కావలిస్తే మీడియా మిత్రుల మీద నేను ఇదే అంటున్నా, వాళ్ళ నెంబర్ ఇస్తా, వాళ్ళ బాధితులు వాళ్ళ ఆవేదన ఏందో మీ ముందు పెడతాం, మీరు సహకరించాలి. ఇటువంటి బ్యానర్లు ఈ ఏరియాలో ఆయన కడతా ఉంటాడు. ఆ బ్యానర్లు కట్టకుండా ఆయన మొబైల్ నెంబర్ పెట్టకుండా ఆయన ఆఫీస్ పెట్టకుండా చూసుకోవాల్సిన బాధ్యత పోలీస్ వ్యవస్థ మీద ఎంతకైనా ఉంది. కరీంనగర్లోని చల్మెడ ఆనందరావు మెడికల్ కాలేజీలో ఎంఎస్ ఓబీజీ సీట్ ఇప్పిస్తానని ఒకరి వద్ద 80 లక్షలు తీసుకున్నాడు చంద్రకాంత్ గౌడ్. కాలేజీలో సీట్ ఇప్పించకపోవడంతో బాధితుడు తన కుటుంబ సభ్యులతో కలిసి చంద్రకాంత్ ను నిలదీశాడు. కానీ చంద్రకాంత్ రౌడీ షీటర్లతో బెదిరించాడని ఆ బాధితుడు మీడియా ముందు వాపోయాడు. కాలేజీలో సీటు కోసం తన భూమిని అమ్మి చంద్రకాంత్ కు డబ్బులు చెల్లించామని, కానీ అతడు సీట్ ఇప్పించకుండా చంపుతామని బెదిరిస్తున్నాడని బాధితుడు పేర్కొంటున్నాడు. పేరు జవహర్ లాల్. అయితే మా తమ్మునికి సీట్ ఇప్పిస్తా అని ఇంచుమించు 60-70 లక్షలు తీసుకున్నాడు ఈ చంద్రకాంత్. మనకు ఇక్కడ మన హయత్ నగర్లోనే సొంత ప్రాపర్ ఎక్కడ ఉంది లోకల్. అయితే ఇంతకుముందు కూడా ఇట్లా చాలామందితోనే తీసుకున్నాడు. పీజీ సీట్లు ఇప్పిస్తా అని అన్ని విధాలుగా చాలామందిని ఇప్పటిదాకా ఆయన బాధ్యతలు నాకు తెలిసి 20-25 మంది ఉంటారు. ఇప్పటికీ నాకు తెలిసి ఒక 50 కోట్ల దాకా తిన్నాడు. సరే సీట్ ఇప్పించే చాలాతోనే పైసలు తిని ఇంతకుముందు సేమ్ ఇదే ప్రాసెస్లో మన వరంగల్ హన్మకొండలో కూడా ఒక 1 వీక్ రిమాండ్ చేశారు పోలీసులు అక్కడ. అయితే ఒక 2-3 ఒక 2-3 లక్షలు ఇచ్చేది ఉందని నేను అక్కడ ఉన్న సిఐతో మాట్లాడి అక్కడ సెటిల్మెంట్ చేస్తా అని ఒక వారం రిమాండ్ తీసుకున్న తర్వాత అక్కడ కొన్ని 2-3 పోలీసులతోనూ వేదో మొత్తానికి అక్కడ ఉన్న మేనేజ్ చేసేసి అక్కడ నుంచి ఎస్కేప్ అయిపోయిండు. మళ్ళీ ఇప్పుడు మేము జడ్చలలో కూడా సేమ్ ఇదే కంప్లైంట్ ఇస్తే జడ్చలలో కూడా ఒక 2 సార్లు అక్కడ ఉన్న సిఐ పిలిచాడు. అక్కడ మాతో కూడా వచ్చేసి అక్కడ మాతో కూడా ఏం చేసిండు, మాతోనే సెటిల్మెంట్ చేసేసుకుంటాను, ఇచ్చేస్తాను, మాకు ఇట్లా ఒక 40 లక్షలు వెళ్ళాలి ఆయనతో అంటే ఇచ్చేస్తానని చెప్పి అక్కడ ఉన్న సీఐతో కాగితం రాయించుకున్నాడు. అన్నీ చేసేసుకుంటూ ఈరోజు వస్తా రేపిస్తా అని అనుకుంటా ఎక్కడిదక్కడ అంతా చాలామంది పారిపోతూనే ఉన్నాడు. ఇక్కడికి ఏమనంటే నాకు ఎమ్మెల్యే మనుషులు సీఎం రేవంత్ రెడ్డి తెలుసు, అన్ని విధాలుగా రాజకీయ బలం ఉంది, నాకు ఏం చేసుకో చంపేస్తారని నన్ను గ్యాంగ్ మెయింటైన్ చేసి మనుషులు ఎవరో వస్తే ఒకరిని 2 బెదిరించడానికి ట్రై చేస్తున్నాడు. ఇది ఎంతవరకు ఈ పోలీసు వాళ్ళు కూడా ఎంతవరకు న్యాయం చేస్తారు? ఇప్పటిదాకా 3-4 పోలీస్ స్టేషన్ల దాకా ఇతని పైన కేసులు కానీ ఏదైనా మరి ఎక్కడి దాకా ఎవరికి సెటిల్ చేస్తుండో ఏం చేస్తుండో, అమాయక ప్రజలని ఇంతగా హింసిస్తుండో, ఒక 50 కోట్ల దాకా తిన్నాడు. ఆయన ఏం చేసుకుంటారో చేసుకోండి, మిమ్మల్ని నేను చంపేసిన నన్ను అడిగేటోడే లేడు, నేను ఏం పో అని బెదిరిస్తుండో. ఎంతవరకు కట్టిది ప్రజలను ఎంతవరకు హింసిస్తుండో ఇది అమాయక ప్రజలను. చంద్రకాంత్ చేతిలో మోసపోయిన బాధితులు పోలీసులను ఆశ్రయించడంతో అతడి బండారం బయటపడింది. బాధితుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు రంగంలోకి దిగారు. ప్రస్తుతం పోలీసులు చంద్రకాంత్ ను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.